రేపు లోక్సభ ముందుకు అమరావతి బిల్లు రానుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం. ఈ తీర్మానంపై రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతికి రాజధానిగా ఆమోద ముద్ర వేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇక పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతికి రాజధానిగా ఆమోద ముద్ర వేయనున్నారా? ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్చి 28న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రభుత్వము శాసనసభలో ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించింది. కేవలం 2-3 రోజుల క్రితమే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి లోక్సభలో బిల్లును రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కి సంబంధించి భాగంలోనే ఈ బిల్లును తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన బిల్లు కాపీలను కూడా అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేశారు. ఎందుకంటే రేపు లోక్సభలో ఎంపీలు మాట్లాడాలి కనుక ఈ అంశానికి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందరూ ఎంపీలకు కూడా అందజేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రేపు లోక్సభలో ఆమోదం తెలిపిన వెంటనే ఎల్లుండి రాజ్యసభలో దీనికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెడతారు. ఇటు లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందిన వెంటనే దీనికి చట్టబద్ధత రావడం అనేది వెంటనే జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఇంకా కేవలం 2-3 రోజుల పాటు మాత్రమే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నేతలు సూచించిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించినంత వరకు ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఏపీకి సంబంధించినంత వరకు రాజధాని ఏంటి, ఎక్కడ ఉంటుంది, గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల తీరుని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ రాజధానికి సంబంధించి ఒక చట్టబద్ధత లేకపోతే మాత్రం భవిష్యత్తులో కూడా మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు రాజధాని వేరే చోటికి వెళ్ళడం కానీ లేకపోతే రాజధాని ఇది కాదని చెప్పడం లాంటి అంశాలు వస్తాయి కనుక ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి అనే దానికి ఒక చట్టబద్ధత కల్పించడం నిజానికి ఒక రకంగా చూస్తే పూర్తిగా డీటెయిల్స్ కనుక్కోవాలి. కానీ ఒక రకంగా మనం ఫస్ట్ టైం ఇది చరిత్రలో జరుగుతున్నట్టుగానే మనం చెప్పొచ్చు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాల్సింది ఇప్పటి వరకు అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి ఉంది, కానీ దీనికి చట్టబద్ధత ఏంటి అనేది కూడా చాలా సందర్భంగా చర్చలు వస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సంబంధించినంత వరకు ఇతర వర్గాల నుంచి కూడా అమరావతి అనేది కేవలం మీరు చెప్తున్నారు కానీ దానికి చట్టబద్ధత లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా 3 రాజధానుల కాన్సెప్ట్ చేసింది. ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అమరావతి విషయానికి సంబంధించినంత వరకు క్లారిటీగా లేరు. రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా నిర్ణయం ఒకవేళ అధికారంలోకి వచ్చినా వైసీపీ మళ్ళీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందనే ఉద్దేశంతోనే పూర్తిగా దీనికి ఎప్పటికీ పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే అది కేవలం అమరావతి అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయానికి సంబంధించి పూర్తిగా సహకరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిజానికి ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వాలు కొన్ని నెలల పాటు కూడా వాటిని పెండింగ్ లో పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. కొన్ని బిల్లులకు సంబంధించి 6 నెలలు, ఏడాది కూడా దాటిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం పంపించిన 2-3 రోజుల్లోనే కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించినంత వరకు డ్రాఫ్ట్ బిల్లును ఒకటి ప్రిపేర్ చేసింది. ఆ బిల్లుకు కాపీలను కూడా ఇప్పటికీ ఎంపీలకు అందజేస్తున్నారు. ఎందుకంటే రేపు లోక్సభలో అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సభ్యులకు ఒక రోజు ముందుగానే దీనికి సంబంధించిన కాపీస్ ఇవ్వడం అనేది లోక్సభలో సాంప్రదాయంగా ఉంటుంది కనుక ఆ కాపీలను కూడా రెడీ చేసి మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న కాపీలని అందరూ ఎంపీలకు కూడా అందజేశారు. రేపు చర్చ జరిగిన వెంటనే లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే దీని మళ్ళీ వెంటనే రాజ్యసభలో కూడా హోంశాఖ మంత్రి అమిత్ షానే మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 2 సభల్లో ఆమోదం పొందిందంటే ఇక దీనికి చట్టబద్ధత వచ్చినట్టే. ఆర్డినెన్స్ ని తీసుకురావడం అనేది ఆ ప్రాసెస్ అంతా జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి చరిత్రకు సంబంధించినంత వరకు ఒక కీలక ఘట్టం ఇప్పటికే మార్చి 28న శాసనసభలో జరిగింది. ఇక రేపు ఎల్లుండి భారతదేశానికి సంబంధించిన 2 ప్రధానమైన సభలకు సంబంధించి లోక్సభ గాని రాజ్యసభలో గాని ఈ 2 రోజుల్లో ఆమోదం పొందిన తర్వాత అమరావతికి సంబంధించి పూర్తిగా చట్టబద్ధత వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంటుంది, కన్ఫ్యూజన్ కి సంబంధించినంత వరకు కానీ ఏ రకమైన విమర్శలకు ప్రతిపక్షాలకు తావు లేకుండా పర్మనెంట్ గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేందుకు మార్గం శుభమైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చాలా యాక్టివ్ గా రోల్ ప్లే చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది రాజకీయ పరంగా చూడనప్పటికీ, ఎందుకంటే
ప్రతిసారి ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రాజధానిగా ఒక గుర్తింపు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 10 సంవత్సరాలు దాటిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈ రకమైన పరిస్థితి ఇప్పటికీ ఏంటి రాజధాని అని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల నుంచి ఈ అంశానికి సంబంధించి కొంత కసరత్తు చేసింది. చివరికి కేంద్ర ప్రభుత్వం సూచన మేరకే అసెంబ్లీలో దీనికి సంబంధించినంత వరకు తీర్మానం చేసి పంపారు. రేపు ఎల్లుండి లోక్సభలో, రాజ్యసభలో దీన్ని ఆమోదం తెలపడం ద్వారా పూర్తిగా చట్టబద్ధత వచ్చేందుకు క్లియర్ గా ఇండికేషన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక అమరావతి అనేది పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరసింహారావు.